అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ప్రేమ వర్సెస్ పెళ్ళి పార్ట్ 7 విందాం. ఆనంద్ ఆఫీసులో కూర్చుని రోజీ ఫోటోని చూస్తూ ఉన్నాడు. ఎక్కడున్నావు రోజీ? నువ్వు నా దగ్గరికి రాకపోయినా పర్వాలేదు, కనీసం నువ్వు క్షేమంగా ఉన్నావన్న మాట తెలిస్తే చాలు. నా వల్లే నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. రోజీ కంటే ఎక్కువ నష్టపోయింది భూమేరా. రిషి మాటలకు వెనక్కి తిరిగి చూశాడు ఆనంద్. రిషి లోపలికొచ్చి ఆనంద్ పక్కనే కూర్చున్నాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం ఆనంద్. రోజీ తన డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుంటూ ఎక్కడో ఒక చోట హ్యాపీగానే ఉండుంటుంది. కానీ భూమి ప్రతి క్షణం బాధపడుతూ నీ ఎదురుగానే ఉంటుంది. ఏం చేయమంటావు రిషి? ఆస్తి వద్దంటుంది, పెళ్ళొద్దంటుంది, ఇంక నన్ను ఏం చేయమంటావు? అవేమీ వద్దంటోందంటే తనకు నువ్వు కావాలని అర్థం ఆనంద్. ఆ మాటలకు ఆనంద్ ఆశ్చర్యంగా రిషి వైపు చూశాడు. ఏ ఆడపిల్ల భర్త నదిలి బ్రతకాలనుకోదురా. తను కూడా నీ ప్రేమనే కోరుకుంటోంది. ఆ విషయం నీకు అర్థం కావడం లేదు. మరి రోజీ సంగతి ఏంటి? తనకు మాట ఇచ్చాను, లైఫ్ లాంగ్ తనకి తోడుగా ఉంటానని. మరి భూమి సంగతి ఏంటి? పెళ్లిలో తనకు కూడా ప్రమాణం చేశావుగా, అది కూడా వేదమంత్రాల సాక్షిగా. ఆ మాటలకు ఆనంద్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. చూడానంద్, నీకు దూరంగా ఉన్న రోజీ కోసం దగ్గరగా ఉన్న భూమిని బాధ పెడుతున్నావు. అవును, కానీ ఒక విషయం చెప్పరా. నువ్వు మనస్ఫూర్తిగానే భూమికి వేరే పెళ్లి చేయాలనుకుంటున్నావా? లేదు, తన పెళ్లి చేసుకోమని అడిగిన ప్రతిసారి తను ఒప్పుకోకూడదని నా మనసు కోరుకుంటోంది. ఆనంద్ మనసులోనే అనుకుంటూ ఉన్నాడు ఈ మాట. ఆనంద్, రోజీ విషయం తను వచ్చినప్పుడు ఆలోచించవచ్చు. అప్పటి వరకు అయినా భూమిని కనీసం సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు రిషి? రోజీ నీ లైఫ్లోకి వచ్చాక భూమి ఎలాగో సంతోషంగా ఉండదు. కనీసం తను వచ్చే వరకు అయినా భర్తగా నీ ప్రేమను పంచుతానికి. ఆ మాటలకు ఆనంద్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం ఆనంద్. రిషి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రిషి చెప్పింది నిజమే. ఇప్పటికే నా వల్ల భూమి చాలా కోల్పోయింది. నా వల్ల జరిగిన తప్పుని నేనే సరిదిద్దుకోవాలి. తను కోల్పోయిన సంతోషాన్ని తనకు తిరిగి ఇవ్వాలి. భూమి, వస్తున్నా అత్తయ్య. రాధ పిలవడంతో గది నుంచి బయటకు వచ్చింది భూమి. ఏంటత్తయ్య? గార్డెన్లోకి మొక్కలు అడిగావు కదా, అవి వచ్చాయి, వెళ్ళి చూడు. సరే అత్తయ్య. భూమి గార్డెన్లో మొక్కలు నాటుతూ ఉంది. ఆనంద్ బాల్కనీలో ఫోన్ మాట్లాడుతూ తను గమనించాడు. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. దీనికి ఇంత ఓపిక ఎలా వస్తుందో అర్థం కావడం లేదు అనుకుంటూ అక్కడి నుంచి భూమి దగ్గరకు వచ్చాడు ఆనంద్. మీరేంటి ఆనంద్ ఇలా వచ్చారు? నీకు హెల్ప్ చేద్దామని. ఏం అవసరం లేదు, నేను చేసుకోగలను, మీరు వెళ్ళండి. ఇక్కడ నా భార్య కష్టపడుతూ ఉంటే నేను ఊరికే ఎలా కూర్చోగలను? భూమి దగ్గరకు వచ్చి చేతిలో మొక్కలు లాక్కున్నాడు ఆనంద్. ఆనంద్, నాకు చాలా పనుంది, ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి. అరే, నేను హెల్ప్ చేస్తానన్నాను కదా. భూమి కోపంగా చూస్తూ కుండీలో మట్టి పోసి ఆనంద్ చేతిలో మొక్క తీసుకుని నాటుతోంది. భూమి మట్టి సర్దుతూ ఉండగా ఆనంద్ తన వెనక నుండి కౌగిలించుకుని తన చేతులు పట్టుకున్నాడు. ఆనంద్, ఇది మట్టి, ఎందుకు చేతులు పాడు చేసుకుంటారు? నువ్వు కూడా పెట్టావు కదా. నాకు అలవాటే ఆనంద్, మీరు చేతియండి. అయితే నేను కూడా అలవాటు చేసుకుంటాను. ఇప్పటి వరకు ఇద్దరం కలిసి ఏ పని చేయలేదు. కనీసం ఈ మొక్కైనా ఇద్దరం కలిసి నాటుదాం. ఆ మాటలకు భూమి సైలెంట్గా ఉండడంతో తనతో కలిసి మొక్క నాటాడు ఆనంద్. భూమి ఒంటి మీద సుగంధాల వాసన మైమర్పిస్తోంది ఆనంద్ని. ఆనంద్ తన చేతులు పట్టుకుని నిమురుతూ ఉన్నాడు. కీర్తి, భూమి మొక్కలు నాటుతోంది, వెళ్ళి తనే హెల్ప్ చేయొచ్చు కదా. అమ్మో పెద్దమ్మ, మట్టి అది నా వల్ల కాదు. సరే, నేను వెళ్తానులే. రాధ గార్డెన్ వైపు వచ్చింది. భూమిని ఆనంద్ని ఇద్దరిని అలా చూడగానే నవ్వుకుంటూ వెనక్కి వెళ్ళిపోయింది. పెద్దమ్మ, భూమికి హెల్ప్ చేస్తానో వచ్చేసావే. మీ అన్నయ్య హెల్ప్ చేస్తున్నాడులే, ఇంక నేనెందుకు? అన్నయ్య హెల్పా? పెద్దమ్మ కలగంటోందా? ఆనంద్ మొక్క నాటడం అయిపోయింది, ఇంక వదులుతారా? అప్పుడేనా? బాగుంది భూమి, కాసేపు ఇలానే ఉందాం. ఆనంద్ని దూరంగా తోసి కోపంగా చూసింది భూమి. ఏమైంది భూమి? ఏం లేదు, పని అయిపోయింది, వెళ్దాం పదండి. ట్యాప్ దగ్గరకు వచ్చి హ్యాండ్ వాష్ చేసుకుంటోంది భూమి. ఆనంద్ కూడా వచ్చి హ్యాండ్ వాష్ చేసుకుంటూ భూమి వైపు చూశాడు. తలదించుకునుంది.
ఆనంద్ వాటర్ తీసి తన మొహం మీద వేశాడు. భూమి కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆనంద్ నవ్వుతూ తన వెనకే వెళ్ళి చేపట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు. ఏంటి కోపం వచ్చిందా? ఆనంద్, ఏం చేస్తున్నారు? ఎవరైనా వస్తారు, వదలండి. ఎవరూ రాకపోతే ఓకేనా? ఆనంద్ ప్లీజ్. కౌగిలి విడిపించుకుని లోపలికి వెళ్ళిపోయింది భూమి. ఆనంద్ నవ్వుతూ తన వైపే చూస్తూ ఉండిపోయాడు. భూమి, ఇంకా పడుకోలేదా? లేదత్తయ్య, ఇవి సర్దేసి వెళ్తాను. అవన్నీ రేపు ఉదయం చూసుకుందాం. లేట్ అయింది, వెళ్ళి పడుకోమ్మా. రేపు ఆఫీస్కి వెళ్ళాలి కదా. సరే అత్తయ్య. గదిలోకి వచ్చేసరికి ఆనంద్ ఏదో బుక్ చదువుతున్నాడు. మీరు ఇంకా నిద్రపోలేదా? లేదు, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నా కోసం వెయిట్ చేయడం ఎందుకు? పడుకోండి. భూమి, ఏంటి? బెడ్ మీద పడుకో. వద్దు, నాకు సోఫానే కంఫర్ట్గా ఉంటుంది. అది కాదు భూమి, నాకు భయంగా ఉంది. తోడుగా ఉంటావని. మీరేమైనా చిన్నపిల్లాడు అనుకుంటున్నారా? ప్లీజ్ భూమి, విసిగించకండి ఆనంద్, నాకు నిద్ర వస్తోంది. నోరు మూసుకొని వచ్చి పడుకో. ఆనంద్ అరిచేసరికి తన్నే చూస్తూ ఉండిపోయింది భూమి. ఏంటి చూస్తున్నావు? రా. మౌనంగా వచ్చి బెడ్పై పడుకుంది. ఆనంద్ నవ్వుతూ తన హత్తుకుని చెంపపై ముద్దు పెట్టాడు. భూమి, చెప్పండి. మన మధ్య చాలా గ్యాప్ వచ్చింది కదా. తను మౌనంగా ఉండిపోయింది. ఆనంద్ భూమిని తన వైపు తిప్పుకొని పెదవులపై ముద్దు పెట్టుకున్నాడు. ఆనంద్ చేతులు భూమి శరీరాన్ని ఎక్కడెక్కడో తడుముతున్నాయి. భూమి నుదుటి మీద ముద్దు పెట్టుకుని తన కళ్ళలోకి చూశాడు. భూమి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు. నీకు ఇష్టం లేదా? మీకు కావాల్సింది మీరు తీసుకోవడమే కానీ నా ఇష్టం గురించి మీరు ఎప్పుడు ఆలోచించారని ఇప్పుడు కొత్తగా అడుగుతున్నారు. ఆ మాటలకు ఆనంద్ తను వదిలి బెడ్పై కూర్చున్నాడు. భూమి కూడా లేచి కూర్చుంది. మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదా ఆనంద్? ఒకసారి సొంత వాళ్ళ అనిపిస్తావు, ఇంకోసారి పరాయి వాళ్ళ అనిపిస్తావు. నన్ను వదిలేయాలని మీరు డిసైడ్ అయ్యాక కూడా ఎందుకు దగ్గర అవ్వాలని చూస్తున్నారు? ఆనంద్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. భూమి కంగారుగా తన వెనకే వచ్చింది. ఆనంద్, ఆగండి, ప్లీజ్ వెళ్ళొద్దు. ఉదయాన్నే వస్తాను భూమి, అడ్డు తప్పుకో. సారీ ఆనంద్, నేను అడ్డు చెప్పను. ప్లీజ్ బయటకు వెళ్ళకండి. అత్తయ్యకి తెలిస్తే చాలా బాధపడతారు. భూమిని గట్టిగా హత్తుకున్నాడు ఆనంద్. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? తప్పు నాదే. ఎప్పుడూ నిన్ను హక్కుగా అనుకుంటున్నానే కానీ ప్రేమగా చూడట్లేదని నాకు తెలుసు. నాకు నేనే అర్థం కావడం లేదు భూమి. నేను సంతోషపెట్టాలని నేను ఏం చేసినా అది నీకు బాధనే ఇస్తోంది. ఆనంద్ ప్లీజ్ బాధపడకండి, అన్నీ సర్దుకుంటాయి, వెళ్ళి పడుకోండి. భూమి, నువ్వు కూడా బెడ్ మీద పడుకోగలవా? ఆనంద్, నేనేం చేయను, ప్రామిస్. నాకు నీ ఆసరా కావాలి, ప్లీజ్ భూమి. సరే రండి. లైట్ ఆఫ్ చేసి బెడ్పై పడుకున్నారు. ఆనంద్ తన్ని హత్తుకుని పడుకున్నాడు. భూమి ఆనంద్ మొహాన్ని చూస్తూ ఉండిపోయింది. రోజీని మర్చిపోలేక మీరెంత బాధపడుతున్నారో నాకు తెలుసు ఆనంద్. నేను కావాలంటున్నారు కానీ రోజీని మర్చిపోలేకపోతున్నారు. నాతో ఉన్నప్పుడు నా గురించి, ఒంటరిగా ఉన్నప్పుడు రోజీ గురించి ఆలోచిస్తూ మీ మనసుకు సర్దు చెప్పుకోలేకపోతున్నారు. మీరు మనస్ఫూర్తిగా నేనే కావాలని ఎప్పుడైతే కోరుకుంటారో అప్పటి వరకు నేను దీన్ని అంగీకరించలేను ఆనంద్. నాది అత్యాశ అని నాకు తెలుసు, కానీ ఎక్కడో చిన్న ఆశ మిగిలింది. భూమి అలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది. భూమి, కీర్తి ఆఫీస్ క్యాంటీన్లో కూర్చుని ఉన్నారు. భూమి, ఇలా అంటున్నానని ఏమనుకోకు. ఎలాగో మీరిద్దరూ భార్యాభర్తలుగా కొన్ని రోజులు కలిసున్నారు. వాడు కోపంతో నీకు దగ్గరే ఉండొచ్చు, కానీ ఇప్పుడు నేను నిజంగానే కావాలనుకుంటున్నాడు కదా. మరి నువ్వెందుకు దూరం పెడుతున్నావు? ఆయన నా మీద ప్రేమతో ఇవన్నీ చేయడం లేదు, జాలితో చేస్తున్నారు. కేవలం నేను సంతోషంగా ఉండాలని మాత్రమే ఆలోచిస్తున్నారు, కానీ ఆ సంతోషం తనే అని ఆనంద్కి అర్థం కావడం లేదు. మరి తనకు అర్థం కాకపోతే నువ్వు చెప్పొచ్చు కదా భూమి. ఇది చెప్పేది కాదు కీర్తి, తనే తెలుసుకోవాలి. బాగుంది, నువ్వు చెప్పవు, వాడికి అర్థం కాదు. ఇక మీరు కలిసేది ఎప్పుడు? మా పెళ్లి జరిగేది ఎప్పుడు? ఏంటి? ఏం లేదు, టైం అవుతుంది, వెళ్దామా? సరేరా. సేమ్ సిచ్యుయేషన్. ఆనంద్ ఆఫీస్ క్యాబిన్లో రిషితో కలిసి సేమ్ డిస్కషన్లో ఉన్నాడు. ఆనంద్, తన మీద నీకున్న ఫీలింగ్స్ తనకు అర్థమయ్యేలా చెప్పకుండా ఇలా తను దూరం పెడుతోందని బాధపడితే ఎలా?
నా బాధ తను దూరం పెడుతోందని కాదురా, నేనేం చేసినా తను సంతోషంగా చూసుకోలేకపోతున్నాను. 2 ఏళ్ల నరకంరా, తనంత త్వరగా ఎలా బయటికి రాగలదు? నీ కోపంతో తనకి జీవితాన్నే దూరం చేశావు. ఆ చేదు జ్ఞాపకాల నుండి తను బయటకు రావడం కష్టమే, కానీ నీ ప్రేమతో ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఆ మాటలకు ఆనంద్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. భార్యగా నువ్వు తనకి ఎలాంటి హక్కులు ఇవ్వలేదు. అంతెందుకు, తను నీ కంపెనీలోనే వర్క్ చేస్తోంది, కానీ అక్కడ ఎవరికీ భూమి నీ భార్య అనే విషయం కూడా తెలియదు. నువ్వు చెప్పొద్దని చెప్పావు. భూమి విషయంలో నీ ఐడెంటిటీనే బయట పెట్టలేదు నువ్వు. అవును, అప్పుడు పరిస్థితులు వేరు. ఆనంద్, భూమి పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోవాలంటే అది నీ చేతుల్లోనే ఉంది. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, కమిన్. డోర్ ఓపెన్ చేసి ఒకతను లోపలికి వచ్చాడు. సార్, మీటింగ్ టైం అవుతుంది. వస్తున్నా. రిషి, మీటింగ్ ఫినిష్ అయిన తర్వాత నేను బయటకు వెళ్ళాలి. మిగతా ఫార్మాలిటీస్ నువ్వు చూసుకో. సరేరా, ముందు మీటింగ్ పని చూడు. భూమి మొబైల్ రింగ్ అవ్వడంతో ఫోన్ తీసి చూసింది. ఆనంద్ కాల్ చేస్తున్నాడు. ఈయనేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది. చెప్పండి ఆనంద్. లంచ్కి వెళ్దాం, బయటకు రా. లంచ్కా? నాకు వర్క్ ఉందా ఆనంద్? లంచ్ చేసాక చేసుకోవచ్చు, ముందురా. లేదా ఆనంద్, మీరు వెళ్ళండి, నేను ఇక్కడ తినేస్తాను. నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా? మీరు లోపలికి రారని నాకు తెలుసులే. వెళ్ళండి, నాకు వర్క్ ఉంది. ఫోన్ కట్ చేసి తన పనిలో మునిగిపోయింది భూమి. ఆనంద్ లోపలికి వచ్చాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. మేనేజర్ ఆనంద్ని గుర్తుపట్టి దగ్గరకు వచ్చాడు. సార్, మీరేంటి ఇక్కడ? పనుండి వచ్చాను. పనేంటో చెప్పండి సార్, నేను చేస్తాను. భూమిని పిలుస్తారా? భూమా? ఆవిడతో మీకేం పని సార్? పిలవండి, చెప్తాను. ఓకే సార్. హరి, భూమిగాని పిలుచుకునిరా. ఓకే సార్. సార్, మీరు లోపల కూర్చోండి. ఇట్స్ ఓకే. భూమితో ఈయనకేం పని? మేనేజర్ మనసులోనే అనుకున్నాడు. ఇద్దరు స్టాఫ్ ఆనంద్ని చూసి తన గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన ఎవరో తెలుసా? ఎవరు? ఈ కంపెనీ సీఈఓ ఆనంద్ వర్మ గారు. అవునా, ఎప్పుడు చూడలేదు. ఈయన మెయిన్ బ్రాంచ్ చూసుకుంటారు. వాళ్ళ ఫ్రెండ్ అప్పుడప్పుడు వచ్చి చెక్ చేసుకుని వెళ్తారు. అవునా, మరి ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? ఏమో. మేడం, మిమ్మల్ని మేనేజర్ గారు రమ్మంటున్నారు. వీడొకడు అస్తమానం పిలుస్తూనే ఉంటాడు. వస్తున్నా అని చెప్పు. అలాగే మేడం. భూమి ఫైల్ పక్కన పెట్టి బయటకు వచ్చింది. ఆనంద్ చైర్లో వెనక్కి తిరిగి కూర్చోవడం వల్ల ఫేస్ కనిపించడం లేదు తనకి. సార్, పిలిచారట? భూమి మాటలు విని చైర్లో వెనక్కి తిరిగాడు ఆనంద్. భూమి షాక్తో చూస్తూ ఉండిపోయింది. భూమి, ఆయన ఈ కంపెనీ సీఈఓ గారు. నీతో ఏదో మాట్లాడాలంటేను. నమస్తే సార్. మేనేజర్ గారు, తను బయటకు తీసుకెళ్తున్నాను, 1 అవర్లో వస్తుంది. నాకు వర్క్ ఉంది. పర్లేదు, అవ్వకపోతే రేపు చేసుకోవచ్చు. ఆనంద్, ప్లీజ్ వెళ్ళండి, అందరూ తప్పుగా అనుకుంటారు. తప్పుగా ఎందుకు అనుకుంటారు? నేనేమి పక్కింటోడి పెళ్ళాన్ని తీసుకెళ్ళడం లేదు కదా, నా పెళ్ళాన్ని నేను తీసుకెళ్తున్నాను. ఆనంద్ మాటలకు అందరూ ఆశ్చర్యంగా చూశారు. భూమి కంగారుగా చుట్టూ చూసింది. సార్, ఈవిడ మీ వైఫా? అవును, నీకేమైనా డౌట్ ఉందా? లేదు సార్, మేడం ఇప్పటి వరకు మాకు ఎవరికి చెప్పనే లేదు. పక్క వాళ్ళ ఐడెంటిటీ మీద బ్రతకడం తనకు నచ్చదులే, అందుకే చెప్పుండదు. మేనేజర్ ఒక పక్క ఆశ్చర్యంతో మరో పక్క భయంతో చూస్తున్నాడు. భూమిరా, వెళ్దాం. తన చేయి పట్టుకుని బయటకు తీసుకెళ్ళిపోయాడు ఆనంద్. కారులో కూర్చుందే కానీ ఏదో ట్రాన్స్లో ఉన్నదానిలా ఆశ్చర్యంగా ఆనంద్నే చూస్తూ ఉండిపోయింది భూమి. ఆనంద్ డ్రైవ్ చేస్తూ తను గమనించాడు. ఓయ్, ఏంటలా చూస్తున్నావు? మీరు బాగానే ఉన్నారా? నాకేమైంది? కాదు, ఎవరికి చెప్పొద్దని మీరేగా చెప్పారు. ఇప్పుడు నేనేగా చెప్పింది, కాకపోతే కొంచెం లేట్ అయింది అంతే. భూమి మౌనంగా బయటకు చూస్తూ ఆలోచనలో పడింది. పెళ్లి తర్వాత తన ఆఫీస్కి వెళ్ళాలని ఆనంద్ని అడిగిన సంఘటన గుర్తొచ్చింది భూమికి. ఆనంద్ ఆఫీస్కి రెడీ అవుతున్నాడు. భయంగానే దగ్గరకు వచ్చింది భూమి. మీతో కొంచెం మాట్లాడాలి ఆనంద్. ఏంటి? నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఏ, మన ఇద్దరికీ పెళ్ళయిందో ఊరంతా బిల్డప్పిస్తూ తిరగడానికా? లేదు, నేను ఎవరికీ చెప్పను. మరి జాబ్కి ఎందుకు? మీ రోజీ వచ్చాక ఎలాగో నేను వెళ్ళిపోవాలి కదా. నాకంటూ ఉన్నది ఆ జాబ్ ఒక్కటే, అది కూడా పోతే నాకు ఏ ఆధారం ఉండదు.
ఇప్పటికే అత్తయ్య గారికి హెల్త్ బాగాలేదని చాలా రోజులుగా ఆఫీస్కి వెళ్ళడం లేదు. బాగానే మాట్లాడుతున్నావు. నీ మాటలు విన్న ఎవరైనా నువ్వు చాలా అమాయకురాలు అనుకుని ఇట్టే మోసపోతారు. ప్లీజ్ ఆనంద్, నన్ను ఆఫీస్కి వెళ్ళనివ్వండి. సరే, బట్ ఒక కండిషన్. దానికి నువ్వు ఒప్పుకుంటేనే ఆఫీస్కి వెళ్ళడానికి నేను ఒప్పుకుంటాను. ఏంటది? నువ్వు నా భార్యవని ఆఫీస్లో ఎవరికీ తెలియకూడదు. తెలిస్తే ఒకటి సీఈఓ భార్యగా రాజమర్యాదలు అనుభవిస్తావు. రెండోది, నా రోజీ వచ్చిన తర్వాత నేను వాళ్ళకి తన పరిచయం చేస్తే రెండో భార్య అని తను ఎవరో అనుకోకూడదు. అందుకే ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. సరే, ప్రామిస్, నేను చెప్పను ఆనంద్. గుడ్. నీ డొక్కుగారు బయటే ఉన్నట్టుంది కదా, టైంకి వెళ్ళి టైంకి రా. ఇంతలో కారు బ్రేక్ పడడంతో ఆలోచన నుంచి బయటకు వచ్చింది భూమి. భూమిని తీసుకుని లోపలికి వచ్చాడు ఆనంద్. ఆల్రెడీ టేబుల్ రిజర్వ్ చేయడంతో టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. ఫుడ్ ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు. అంత పెద్ద హోటల్కి ఎప్పుడూ రాకపోవడంతో భూమికి అక్కడ ఇబ్బందిగా ఉంది. ఆనంద్ తను గమనించి చేయబట్టుకున్నాడు. రిలాక్స్ భూమి, మీకు బిర్యానీ తినాలనిపిస్తే ఇంట్లో నేనే చేసేదానిగా. ఇక్కడి వరకు రావడం అవసరమా? నేను బిర్యానీ కోసం రాలేదు, నీకోసం వచ్చాను. ఇలా అయినా నీతో కాస్త టైం స్పెండ్ చేయొచ్చని. ఆనంద్, ఇవన్నీ చేయాల్సిన అవసరమే ఉంది? అబ్బా చంపకే. ఏదో సరదాగా బయటికి తీసుకొస్తే ఏదో తప్పు చేసినట్లు ఆరా తీస్తున్నా. ఆ మాటలకు భూమి మౌనంగా ఉండిపోయింది. అదిగో మళ్ళీ ఆరా తీయొద్దని చెప్పాను, మాట్లాడొద్దని కాదు. కీర్తిని పిలవకుండానే వచ్చేసాం. తనేమనుకుంటోందో. ఏమీ అనుకోదు. ఎప్పుడు చూడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించడమేనా? అయినా ఇంత సడన్గా లంచ్కి ఎందుకు తీసుకొచ్చారు? ఆ మాటకి ఆనంద్ కోపంగా చూసేసరికి నోరు మూసుకుని తలాడించింది భూమి. దట్స్ బెటర్. నువ్వు మాట్లాడడం కంటే నోరు మూసుకుని ఉండడమే మంచిది. ఇంతలో ఫుడ్ రావడంతో ఇద్దరూ కలిసి భోజనం చేశారు. నచ్చిందా? పర్లేదు. పర్లేదా? సిటీలో ఫేమస్ రెస్టారెంట్ ఇది. మీరు ఎప్పుడు ఇక్కడికే వస్తారా? రోజుకి కూడా. భూమి తన వైపు చూడడంతో సైలెంట్ అయిపోయాడు ఆనంద్. చెప్పండి, ఆపేశారే? ఏం లేదు, నువ్వు తిను. అయినా రోజీని ఇక్కడికి ఎప్పుడు తీసుకొచ్చారు? హాలిడేస్కి నేను ఇండియా వచ్చినప్పుడల్లా తను కూడా నాతో వచ్చేది. అవునా? మరి ఎప్పుడు ఇంటికి తీసుకురాలేదు? లేదు, అమ్మకు మా విషయం తెలియదు కదా. తెలిస్తే నా చదువు పాడవుతుందని అమ్మ భయపడుతుంది, అందుకే చెప్పలేదు. వచ్చినప్పుడల్లా తను రిసార్ట్లో ఉండేది. హో, అప్పుడే చెప్పేసింటే బాగుండేది కదా. అప్పుడు కుదరలేదు. మీ లవ్ స్టోరీ ఎప్పుడు చెప్పనే లేదు. మొదటిసారి ఎక్కడ కలిసారు తన్ని? యూనివర్సిటీలో మా ఫ్రెషర్స్ పార్టీకి. ఆనంద్ చెప్తూ ఉన్నాడు. భూమి తన్నే చూస్తూ ఉండిపోయింది. రోజీ గురించి మాట్లాడేటప్పుడు ఆనంద్ ఫేస్లో చాలా ఎక్సైట్మెంట్ కనిపిస్తోంది. దానికి భూమి తనలో తానే నవ్వుకుంటోంది. ఎందుకు నవ్వుతున్నావు భూమి? ఏం లేదు, భార్యను లంచ్కి తీసుకొచ్చి మీ ప్రియురాల గురించి మాట్లాడుతున్నారు కదా. మన ప్లేస్లో వేరే జంట ఉంటే ఎలా ఉంటుందో గుర్తొచ్చి నవ్వొచ్చింది. భూమి మాటలకి ఆనంద్ మౌనంగా ఉండిపోయాడు. ఆనంద్, మీ మనసులో రోజీ ఉంది. మీరు తను ఎంతగా ప్రేమిస్తున్నారో మీ కళలోనే తెలుస్తోంది. తన గురించి మాట్లాడేటప్పుడు మీ ఫేస్లో కనిపించే ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఎందుకు నా మీద లేని ప్రేమను చూపించాలని ఆరాటపడతారు? భూమి, ప్లీజ్ ఆనంద్, జరిగిపోయిన గతాన్ని మనం మార్చలేం. దయచేసి దాన్ని మార్చాలని ప్రయత్నించకండి. అదే మన ఇద్దరికీ మంచిది. ఇద్దరూ రెస్టారెంట్ నుంచి కారులో బయలుదేరారు. భూమి మౌనంగానే ఉండిపోయింది. ఆనంద్కి ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. ఆఫీస్ ముందు కారు ఆగడంతో డోర్ ఓపెన్ చేసింది. సారీ భూమి, రోజీ గురించి మాట్లాడి నేను బాధ పెట్టినట్టున్నాను. జరిగిన తప్పును సరిదిద్దాలని చూస్తున్నాను, కానీ నీ మొహంలో సంతోషాన్ని మాత్రం చూడలేకపోతున్నాను. ఆ సంతోషానికి నాకు అస్సలు పడదా ఆనంద్. మీరు రోజీ గురించి మాట్లాడినందుకు నేనేం అప్సెట్ అవ్వలేదు. నాకు తెలుసు మీ లైఫ్లో స్థానం ఎప్పటికీ తందే అని. ఆ స్థానాన్ని మార్చుకునే ప్రయత్నంలో మీరు పడే బాధని నేను అర్థం చేసుకోగలను. అందుకే మీ మనసుకి ఇష్టం లేని పని చేయొద్దని చెప్తున్నాను. కారు దిగి లోపలికి వెళ్ళిపోయింది భూమి. ఆనంద్ తను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు. ఆనంద్ రోజీని మర్చిపోలేక, భూమికి తన ప్రేమను పంచలేక సతమతమవుతున్నాడు. మరి సందిగ్ధం నుంచి తను బయటపడగలడా? భూమికి ఆనంద్ చేసే ప్రయత్నం అర్థమవుతుందా? తన ప్రేమ తెలుసుకోగలుగుతుందా? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.